ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. బహుశా మీలో చాలా మందికి ఆ విషయం తెలిసి ఉండకపోవచ్చు, తెలిసే అవకాశం కూడా లేదనమాట అండి. నమస్తే అండి, నా పేరు భువనశ్రీను. మీ అందరూ కూడా అండి ఏపీ కానీ తెలంగాణ కానీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణం చేసేటప్పుడు ఏమవుతుందంటే అండి, కొన్ని దిక్కుని చేంజ్ లేక కండక్టర్ గారు ఏమంటారంటే డిపో వచ్చాక తీసుకోండి అమ్మని చెప్పేసి టికెట్ మీద వెనకాల రాస్తుంటారండి. అయితే మీలో చాలా మంది డిపో వచ్చిన తర్వాత లేదా మధ్యలో దిగిపోయినప్పుడు ఆ చేంజ్ తీసుకుంటారు, కొంతమంది మర్చిపోతుంటారు. అయితే 5-10 రూపాయలు మర్చిపోయినా పర్వాలేదు అనమాట అండి. కొంతమంది 200-300 కూడా ఆ టికెట్ వెనకాల రాస్తారు కండక్టర్ గారు. ఆ డబ్బులు మిస్ అయిపోయినని చెప్పి చాలా ఇబ్బంది పడిపోతుంటారండి. మీరు ఇబ్బంది పడవలసిన పని ఏమీ లేదు, మీరు సతమత పడవలసిన పని కూడా లేదనమాట అండి. నేనైతే అండి స్క్రీన్ మీద 2 నెంబర్లు ఇచ్చాను చూడండి. ఏపీ అయితే ఏపీ వాళ్ళు, తెలంగాణ అయితే తెలంగాణ సంబంధించిన నెంబర్ అనమాట అండి. ఈ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసేయండి, మీ టికెట్ ఉంది కదండి, టికెట్ పాడేస్తే మాత్రం ఏం చేయలేము, టికెట్ కంపల్సరీ ఉండాలన్నమాట అండి. మీ టికెట్ మీద అండి COI కోడ్ అని ఉంటుంది అనమాట, నెంబరు 6 అంకెలు ఉంటుందండి. COI కోడ్ నెంబర్ అడుగుతారండి వాళ్ళు. ఆ నెంబర్ మీరు చెప్పారనుకోండి, డైరెక్ట్ హెల్ప్ లైన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బస్ కండక్టర్ గారికి ఫోన్ కనెక్ట్ చేస్తారనమాట అండి. మీరు కండక్టర్ గారికి జరిగిన విషయం మీరు వివరంగా చెప్పారనుకోండి, ఆ కండక్టర్ గారు మీకు ఫోన్పే ద్వారా డబ్బులు ప్లే చేస్తారనమాట. ఇక్కడితో ఈ సమస్య తీరిపోద్ది అనమాట. అది మీకు అర్థమైంది అనుకుంటానండి. అర్థమైపోతే ఈ వీడియో 1-2 సార్లు చూడండి, అర్థమవుతుంది. ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో సరదా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.